నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్రలో వివిధ నియోజకవర్గాల్లో పవన్ విస్తృతంగా ప్రచారం. పవన్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన తెలుగు ప్రజలు. పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. ఎన్నికల ముందు మహిళల మిస్సింగ్ పై తప్పుడు ప్రచారం చేశారంటూ ఆగ్రహం. పాలకొల్లులో 24న రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపికలు. ప్రచార పత్రాలను విడుదల చేసిన నర్సాపురం ఆర్డీఓ దాసరాజు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్కు నర్సాపురంలో ఘన స్వాగతం. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. బీజేపీ అంటే మతతత్వ పార్టీ కాదని మానవత్వ పార్టీ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువులకు రక్షణ లేదని, భారతదేశంలో మాత్రం ఇతర మతాల హీరోలను ప్రజలు అభిమానిస్తారని పేర్కొన్నారు. శనివారం మహారాష్ట్రలో వివిధ నియోజకవర్గాల్లో పవన్ ప్రచారంలో పాల్గొన్నారు. లాతూర్లో బీజేపీ అభ్యర్థి అర్చనా పాటిల్, నాదెండ్ జిల్లా బోకర్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ జయ చావన్ కోసం ఎన్నికల ప్రచారం చేశారు. లాతూర్లో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. నాదెండ్ జిల్లా బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్, సనాతన ధర్మం, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీని గెలిపించాలని కోరారు. మహారాష్ట్రలో సనాతన ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివాజీ, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేసిన సేవలను కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూడాలన్నారు. బహిరంగ సభలో అభిమానులు కేకలు వేయడంతో మీరంతా సరిహద్దు తెలంగాణ వాసులని అర్థమైందని పవన్ పేర్కొన్నారు. जय भवानी, जय महाराष्ट्र. छत्रपती शिवाजी महाराजांची भूमी, संतांची भूमी, वीरांची भूमी म्हणजेच महाराष्ट्र. वीरांची भूमी. या भूमीतल्या छत्रपती शिवाजी महाराजांना, संतांना, वीरांना नमन. आणि माझ्या लाडक्या बहिणींना, लाडक्या भावांना प्रेमपूर्वक नमस्कार. मराठा वीरों की धरती को नमन करने, मैं नमन करने आया हूं छत्रपति शिवाजी महाराज की उस धरती को जिसने मुझे अधिकारों के लिए लड़ना सिखाया. मैं आभार व्यक्त करने आया हूं मैं उस धरती का जिसने मुझे स्वराज का अर्थ समझाया. उन कल्याण, जन कल्याण, विकास की तरफ बढ़ना है. ये सोच के वोट दीजिए. हमारी ताई को वोट कीजिए. मैं तेलुगु में बोलता हूँ. I'll say it in Telugu. ఇక్కడ లింగాయత్ సమాజం ఎక్కువ. తాయి ఈజ్ ఫ్రమ్ లింగాయత్ కమ్యూనిటీ. బసవేశ్వరుడు గురించి చెప్పాలి. కాయకవే కైలాస, వర్క్ ఈజ్ వర్షిప్. దిస్ ఇస్ ద స్లోగన్ ఐ బిలీవ్ ఇన్. बसवेश्वर जी को नमन करता हूं. अर्चना ताई बोल रही है लातूर से तिरुपति को रेलवे लाइन ट्रेन चाहिए. मैं कोशिश करूंगा जल्दी में जल्दी आने के लिए, और फ्लाइट को भी मैं कोशिश करूंगा. अर्चना भाई को अखंड मेजॉरिटी देके अमृतराव भाई को बाय बाय. जय महाराष्ट्र, जय भारत, जय हिंद.
ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాష్ట్రంలో 30,000 మందికి పైగా మహిళలు మాయమయ్యారని ప్రశ్నించారని వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గుర్తు చేశారు. ఈ మేరకు శనివారం వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా 30,000కు పైగా మహిళలు అక్రమ రవాణా అయ్యారంటూ ఘోరమైన అబద్దాలు చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడేమో అసెంబ్లీ వేదికగా 34 మంది మహిళలే మిస్ అయ్యారని చెప్పారని అన్నారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాటలు అసత్యమని అసెంబ్లీ వేదికగా తేలిపోయిందని వాలంటీర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటని, ఫేక్ అకౌంట్ సృష్టించి విజయమ్మ షర్మిలపై తప్పుడు ప్రచారం చేసింది టీడీపీపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని, కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వరదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మహిళల అక్రమ రవాణాలో కేసులు 34 మాత్రమే నమోదయ్యాయి. అందులో బాధితులు, అక్రమ రవాణా బాధితులు 46 మంది మాత్రమే అనేసి అసెంబ్లీలో మీరే ఒప్పుకోవడం జరిగింది. అంటే ఎంత తప్పుడు ఆరోపణలు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారో అర్థమవుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు నిజంగా ఈరోజు మీరు ఈ వాలంటీర్స్కి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అంత అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పారు, ప్రజలకి మభ్య పెట్టారు. అలాగే 2003లో కేంద్ర హోంశాఖే మీరు అదృశ్యమైపోయిన వాళ్ళ సంఖ్య గురించి అడిగితే ఆ కేంద్ర హోంశాఖే చెప్పింది 99% మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు దొరికిపోయారు అనేసి, మళ్ళీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది అనేసి. అంటే ఇలా పదే అబద్ధాలు వల్లివేయడం మీకు అలవాటుగా మారిపోయింది. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు. తన తల్లి మీద, చెల్లి మీద సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయిస్తున్నారని. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా పదే అబద్ధాలను వల్లివేస్తూ ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు? ఇది మీకు ఇలా అలవాటుగా మారిపోయింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడే ఇలా విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద, అలాగే సునీత గారి మీద తప్పుడు అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు సృష్టించి, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు మీద తప్పుడు అకౌంట్లు టీడీపీ సానుభూతి పరుడైన ఉదయ్ అనే వ్యక్తి సృష్టించి, విశాఖపట్నంలో వ్యక్తి సృష్టించి తప్పుడు ప్రచారం చేశాడు అనేసి అప్పుడే తేలిపోయింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మీ అనుకూల పత్రికల్లో ప్రచురించారు, అన్ని మీడియాలో కూడా వచ్చాయి. అంతగా నిజాలు బట్టబయలైనా కూడా, మీరే ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడానికి ఎందుకు మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? గతంలో కూడా ఎన్టీ రామారావు గారి మీద అసభ్యకరమైన పోస్టులు మీరు పెట్టించారు. ఆ రోజు తీసుకుంటే మోడీ గారి భార్యనే మీరు విమర్శించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని 5 కోట్లు పైగా ఖర్చు పెట్టి ఐటీడీపీ వాళ్ళు ఆవిడ్ని తిట్టారు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఆ రోజు. ఈ అన్ని తప్పులు మీరు చేసి మళ్ళీ తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే మొన్న చూస్తే విజయమ్మ గారి కారు ప్రమాదం గురించి 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని పట్టుకొని ఇప్పుడేదే జరిగినట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం ప్రారంభించారు. కానీ విజయం గారే స్వయంగా వచ్చి దాన్ని ఖండించాల్సిన అవసరం పడింది. ఇంత ఘోరంగా మీరు తప్పుడు ప్రచారం చేస్తూ వెళ్తూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం? రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ఆర్డీఓ దాసరాజు తెలిపారు. ఈ నెల 24వ తేదీన చదరంగం పోటీలను పాలకొల్లులోని యూరో కిడ్స్ స్కూల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన ప్రచార పత్రాలను ఆయన నర్సాపురంలో ప్రారంభించారు. జిల్లా స్థాయిలో చదరంగం పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసి కిషోర్ తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు 9062224466 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు పాలకొల్లులోని యూరో కిడ్స్ స్కూల్ నందు ఈ నెల 24వ తారీఖున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసరాజు గారి చేతుల మీదుగా బ్రోచర్ను ఆవిష్కరించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పోటీలు వెస్ట్ గోదావరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ పోటీల్లోని విజేతలు త్వరలో రాష్ట్ర స్థాయిలో జరుగు
ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ పోటీలో మన వెస్ట్ గోదావరి తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేసుకుంటున్నాము. జిల్లాలోని ప్రతి క్రీడాకారులు, ఇది వయసుతో సంబంధం లేదు, ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ర్యాపిడ్ అంటే 50 minutes బిలో టోర్నమెంట్ ఉంటుంది, మ్యాచ్ వచ్చి బ్రిడ్జ్ వచ్చి 15 minutes బిలో ఉంటుంది. ఈ 2 విభాగాల్లోనూ విడివిడిగా పోటీలు నిర్వహించబడతాయి. సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వెస్ట్ గోదావరి చెస్ అకాడమీ మరియు అనసూయ చెస్ అకాడమీ భీమవరం వారు కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ ర్యాపిడ్ చెస్ టోర్నమెంటు ఈ నెల 24 పాల్కొల్లు యూరోకిడ్స్ స్కూల్లో నిర్వహిస్తున్నారు. మరి అందరూ తప్పగా పార్టిసిపేట్ చేసి మంచి భవిష్యత్తులో మన జిల్లా నుంచి చెస్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి, అంటే ఇద్దరు క్రీడాకారులు సెలెక్ట్ చేస్తూ ఉంటున్నారు. చాలామంది పిల్లలకి అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది కనుక పేరెంట్స్ దీన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇటువంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి భవిష్యత్తులో మంచి క్రీడాకారులని తయారు చేయడానికి దోహదం పడుతుందని ఆశిస్తున్నాను. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని జిల్లా క్రీడా మండలి మైదానంలో 3 రోజుల పాటు కాకినాడ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 68వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్టిక్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్-19 హాకీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ కాకినాడ జిల్లా సెక్రటరీ లంకా జార్జ్ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా డీఈఓ పిల్లి రమేష్ ముఖ్య అతిథిగాను, డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ విశిష్ట అతిథిగాను హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన 11 బాలుర జట్లు, 11 బాలికల జట్లు మార్చ్ ఫస్ట్ నిర్వహించగా జిల్లా డీఈఓ పిల్లి రమేష్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీఈఓ రమేష్ క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. Out of 13 districts, 2 districts, which is Prakasham and West Godavari, were not reported. 11 districts are participating in the tournament. The tournament will be conducted in the process of league cum knockout. All the 11 teams were divided into 4 pools, A, B, C, D, and first we will conduct the league, then followed by quarterfinals, semi-finals, finals. So the tournament will be conducted for the international standard of hockey rules. The state team also will be selected from this tournament. For that, 3 eminent persons of hockey will be appointed as the selection committee. That is, one is from Rayalaseema, another one is Andhra and Uttarandhra. So 3-member selection committee for boys and 3-member selection committee for girls. They will select the AP team and the AP team will represent in the national. రగ్బీ కూడా అదేవిధంగా జరగాలి. అదేవిధంగా స్కేటింగ్ కూడా మనం జరుపుకున్నాం స్టేట్ లెవెల్ది. చాలా చక్కగా నిర్వహించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి స్టేట్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా చక్కటి ఆతిథ్యంతో పిల్లలందరూ కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కటి వసతి కల్పించినటువంటి ముందుగా మన కాకినాడ టీం ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన యొక్క ఆతిథ్యం అనేది మరి వాళ్ళు ఎక్కడో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉండి 3 రోజులు ఆడేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి వాళ్ళంతా కూడా చక్కగా ఆనందంతో మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.